మరికొన్ని గంటల్లో ఐసీసీ మహిళల వరల్డ్ కప్ జరగనుంది. ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు గువాహటి వేదికగా భారత్ శ్రీలంక మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు వన్డే వరల్డ్ కప్ సాధించలేదు మహిళల జట్టు. ఈ టోర్నీలో ఎలాగైనా కప్ సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇక పాకిస్తాన్ తన మ్యాచ్లన్నీ కొలంబోలో ఆడనుంది. మహిళల క్రికెట్లో అత్యున్నత టోర్నీ వన్డే ప్రపంచ కప్ కు అంతా సిద్ధమైంది. ఇవాటి నుంచే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. మొత్తం టోర్నీలో 8 జట్లు పోటీ పడుతున్నాయి. అందులో ఆస్ట్రేలియా, భారత్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో సాగే టోర్నీలో ప్రతి జట్టు మిగతా 7 జట్లతో ఒక్కో లీగ్ మ్యాచ్ ఆడుతుంది. లీగ్ దశ ముగిసేసరికి టాప్ 4 నిలిచే జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి. గ్రూప్ దశ అక్టోబర్ 26న ముగుస్తుంది. 29, 30న సెమీస్ జరుగుతాయి. నవంబర్ 2న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో పాకిస్తాన్ తన మ్యాచ్లన్నింటినీ శ్రీలంక కొలంబోలో ఆడనుంది. ఈ ఏడాది ఐసీసీ మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిచ్చిన పాక్లో మ్యాచ్లు ఆడనందున పాక్ కూడా భారత్లో మ్యాచ్ ఆడొద్దని ప్లేస్ మార్చింది. గువాహటి వేదికగా ఆతిథ్య భారత శ్రీలంక మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఇక తొలి మ్యాచ్లో భారత్ స్పష్టమైన ఫేవరెట్గా కనిపిస్తోంది. స్మృతి మందాన, ప్రతీకా రావల్, హర్లిన్ డియోల్, హర్మన్ ప్రీత్, దీప్తి శర్మ, రిచాలతో భారత బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. రేణుకా సింగ్, దీప్తి, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, శ్రీ చరణిలతో బౌలింగ్కి కూడా డోకాలేదు. భారత బ్యాటింగ్లో స్మృతి మందాన, హర్మన్ ప్రీత్ అత్యంత కీలకం. ఆమె టోర్నీలో నిలకడగా రాణిస్తే సగం చింత తీరిపోతుంది. ఇక మిడిల్ ఆర్డర్లో భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టుకు పెద్ద స్కోర్లు సాధించి పెట్టాల్సిన బాధ్యత హర్మన్దే. ఆల్రౌండర్ దీప్తి శర్మ ఇటు బ్యాట్తో అటు బంతితో కీలక పాత్ర పోషించాల్సింది. బౌలింగ్తో కొత్త బంతి బౌలర్ రేణుకా సింగ్పై జట్టుకు శుభారంభాలు అందించాల్సిన బాధ్యత ఉంది. మరోవైపు లంక కెప్టెన్ చమరి ఆటపట్టు, ఆల్రౌండర్ కవిష్క, బ్యాటర్లు విష్మి, హర్షిత, స్పిన్నర్లు సుగంధిక, ఇనోకాలపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఈసారి భారత జట్టుకు తెలుగు అమ్మాయిలు అరుంధతి రెడ్డి, శ్రీ చరణిలే జట్టుకు ఆడనున్నారు. 2 మ్యాచ్లకు ఏపీ విశాఖ వేదిక కానుంది. అక్టోబర్ 9న సౌత్ ఆఫ్రికాతో భారత్ తలపడనుండగా 12న ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది భారత్. ఈ 2 మ్యాచ్లు వైజాగ్లోనే జరగనున్నాయి. సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్ల్లో పైచేయి సాధించడం భారత్కు కీలకం. టోర్నీకి ముందు విశాఖలో జట్టు ప్రాక్టీస్ కూడా చేసింది. ఇక అన్ని రంగాల్లో భీకరంగా కనిపిస్తున్న ఆస్ట్రేలియాను ఆపడం భారత్ సహా అన్ని జట్లకు కష్టమే. ఇక టోర్నీలో ఆస్ట్రేలియా తర్వాత మరో కీలక జట్టు ఇంగ్లాండ్. ఈ రెండింటితో పాటు సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ మెరుగైన జట్లే. భారత్ కప్పు గెలవాలంటే ప్రధానంగా వీటి నుండి ఎదురయ్యే సవాళ్లను ఛేదించాల్సి ఉంటుంది. వన్డే ప్రపంచ కప్లో భారత మహిళల జట్టు ఇప్పటి వరకు కప్ గెలవలేదు. 2 సార్లు ఫైనల్ చేరింది. 2005లో మిథాలీ రాజ్ కెప్టెన్సీలో తుది పోరుకు వెళ్లిన భారత్ ఆస్ట్రేలియాతో పోరాడి ఓడింది. 2017లో మరోసారి ఫైనల్కు చేరగా ఇంగ్లాండ్ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది.